సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఫస్ట్ వ్లాగ్. సో ఈరోజు అయితే మనం వైజాగ్ గోవా బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. పేరైతే కొత్తగా ఉంది కదా, సో వీడియో మొత్తం చూడండి, మీకే అర్థం అవుతుంది. ఎన్నో డేస్ తర్వాత వేసిన ప్లాన్ ఇది. సో మేము అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవే ఫేస్ చేయాలో. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. హోప్ యూ లైక్ ద వీడియో. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want to know. Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk to you, and I'm the only one who speaks. It's all the things you never show. There are the things I want to know. Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Here we go, turning all the wrongs into rights. సో ఫ్రెండ్స్, బీచ్కి అయితే వచ్చాం. ఇప్పుడు కొండ అయితే ఎక్కాలి. వే అయితే ఇటేపు ఉంది. సో స్టార్ట్ అవుదాం. ఎక్స్పీరియన్స్ అయితే చాలా కొత్తగా ఉండదు. మా వాళ్ళు ఆల్రెడీ కొద్దిగా ఎక్కారు, వెళ్ళిపోవడం ఇంకా. రాలిసుకున్నాడు వ్యూ అయితే బ్రో వచ్చి వాళ్ళైతే ఇక్కడ నుంచి ఉన్నారు. వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది. పద పద. ఇక్కడైతే ముళ్ళులు అయితే చాలా ఉన్నాయి, ముళ్ళు చెట్లు చూసుకొని ఎక్కండి. మేము ఎవరో షూస్ వేసుకోలే, అదో ప్రాబ్లం మాకు. ఆడికి వెళ్ళి ఫోటోలు తీసుకో. ఏంటిది? దా చూపిస్తా. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. ఫోటోషూట్కి అయితే ఎర్లీ మార్నింగ్ రండి, ఇప్పుడైతే ఎండ బాగా ఎక్కువగా ఉంది.
రండి వేరండి. రే చూసుకొని వెళ్ళండి రా. అక్కడైతే గుహల్లా ఉన్నాయి, ఎప్పుడు దొరకండి, పాములు వచ్చే ఛాన్స్ ఉంది. అట్టే అట్టే పద. ఇక్కడ చూడండి ఎంత స్టీప్గా ఉందో, చిన్నది కళ్ళు బ్లింక్ చేస్తే జారిపోయేలా ఉంది. గాలి అయితే సూపర్ కొడుతుంది రీచ్ గాలి. అదే చూడండి, ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికే మనం వెళ్ళాల్సిందే. ఇంకా పైకి ఎక్కి కిందకి దిగాలి, అదో టాస్క్. మా వాళ్ళు అయితే సబ్ మన ఎక్కేస్తున్నారు. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక్కడ నుంచి ఎంత బాగుందంటే కిందకి దిగిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఇది ఒక చిన్నపాటి ట్రెక్కింగ్ అనుకోండి. సో లాగ్ ఫస్ట్ టైం కదా, కొద్దిగా కష్టంగానే ఉంది కానీ చేద్దాం. మా వాళ్ళు అయితే స్పీడ్గా ఎక్కేస్తున్నారు, కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారు మా వాళ్ళు. వ్యూ అయితే కనిపిస్తుంది కదా. అక్కడేవో ఫ్రూట్స్ ఉన్నాయంట, తినచ్చా అవి? సో యాక్చువల్లీ మా వాళ్ళు అయితే దాన్ని డ్రాగన్ ఫ్రూట్ అనుకున్నారు, బట్ అది తర్వాత చూసి తెలిసింది అది పిక్రీ ఫ్రూట్ అని, క్యాక్టస్ నుంచి వచ్చింది. ఆ ఫ్రూట్ చుట్టూ అయితే చాలా ముళ్ళులు ఉన్నాయి. తర్వాత అది మాకు చాలా పెద్ద ప్రాబ్లం అయితే క్రియేట్ చేసింది, ఎందుకంటే బ్యాగ్లో పెట్టి వెళ్తున్నప్పుడు ప్రతిసారి చేయి తగిలినప్పుడు అలా ముళ్ళలు గుచ్చుకుంటూనే ఉన్నాయి ప్రతి ఒక్కరికి. Tastes like strawberries on a summer evening, and it sounds just like a song. I want more berries and that summer feeling, ఎటు వెళ్తున్నామో తెలియదు, మా వాళ్ళు చూసి తీసుకెళ్తున్నారు. so wonderful and warm. Breathe me in, breathe me out. I don't know if I could ever go without. I'm just thinking out loud. I don't know if I could ever go without. Watermelon sugar high, watermelon sugar high, watermelon sugar high, watermelon sugar high, watermelon sugar. Strawberries on a వెనకతల వ్యూ అంతా ఎంత స్పీడ్లో ఉన్నామో. సో మనం అయితే అక్కడికి వెళ్ళాలి. ఆ ప్లేస్ కనిపిస్తుంది కదా మీకు, వైజాగ్ గోవా బీచ్. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న క్యాంపింగ్ అలా సెటప్ చేసిన తర్వాత వాడికి ఏదో అయినట్టు ఉంది, అలా కూర్చుని పోయాడు. సంజయ్ ఏటైందిరా, అసలుగా షార్ట్ వేసుకొని వచ్చాడు. చూడండి ఇక్కడ అలాగ ఉంది. ఫ్రెండ్స్ మా వాళ్ళు చూడండి, వే అయితే దొరికేసినట్టుంది. సో మ్యాక్సిమం వచ్చాం. బ్రో రండి, వచ్చాం. ఇది బాగా స్లాంట్గా ఉండడం వల్ల ఎక్కలేకపోతున్నాం సరిగ్గా. చూడండి ఎలా ఉన్నాయో, పర్ఫెక్ట్గా అయితే అస్సలు లేదు.
ఎలా పడితే అలా దిగాల్సి వస్తుంది. ఇక్కడైతే కొంచెం కూర్చుందాం. మావాడైతే సాధించామని అరుస్తున్నాడు, అనిపిస్తున్నా కదా. సో ఎక్కడికో వచ్చినట్టుంది. మొత్తం బీచ్ అంతా మన కాళ్ళ కిందనే ఉంటే చాలా బాగుందన్నమాట. అక్కడికి వెళ్ళబోతున్నాం. చూసారు కదా, అక్కడైతే కొండ ఉంది. ఆ కొండ కిందన బీచ్ ఉంది. మళ్ళీ దాని తర్వాత ఇదంతా కంటిన్యూషన్ కొండే. ఇక్కడికి రావాలంటే ఇదంతా కొండే. సో అదంతా క్లైమ్ చేసుకొని వస్తే కానీ మనం రాలేం. యా, ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఓకే, పదండి వెళ్దాం. చూడండి ఇక్కడ ఎంత ఉందో. దిగడానికి అస్సలు వే అయితే లేదు. మా వాళ్ళు అక్కడ ఉన్నారు. జాగ్రత్తగా దిగకపోతే అవుటే ఇంకా. సో అలా క్లమ్జీగా ఉంది. చూస్తున్నారు కదా ఎలా దిగుతున్నాను. చాలా స్లాంట్గా అయితే ఉంది. సో జాగ్రత్తగా రండి వచ్చినప్పుడు. మీరైతే ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ అండ్ సమ్ సప్లిమెంట్స్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే ఎండ అయితే మామూలుగా లేదు. ఫుల్గా డీహైడ్రేట్ అయిపోతున్నాం దిగినప్పుడు. కిందన షాప్స్ కూడా అసలు ఇక్కడ ఎవరు ఉండరు. మేము కూడా చాలా డేర్ చేసి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా ఎలా ఉందో వ్యూ అయితే. సో దిగుదాం. బట్ ఇక్కడైతే చాలా అంటే చాలా స్లాంట్గా ఉంది. అడిగేస్తే జారిపోతున్నాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా రండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెట్లన్నీ ముళ్ళు చెట్లు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇన్సెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి స్నేక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వే కూడా మహా దారుణం అసలు. సో జాగ్రత్త. సో ఎండ చాలా ఎక్కువ ఉండడం వల్ల గోప్రో అయితే ఓవర్ హీట్ అయ్యి ఫుటేజ్ సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. సో మొబైల్తో మేనేజ్ చేసాం. ఒక చేతుల్లో ఫోన్, ఇంకో చేతుల్లో అయితే రాకండి. మా వాడు కూడా జారిపోతున్నాడు. ఇంకా రావాలి. రీచ్ అయ్యాం. ఇంకా కొన్ని అడుగుల్లో అన్ఎక్స్ప్లోర్డ్ బీచ్ ఆఫ్ వైజాగ్ గోవా బీచ్. చాలా పేర్లు ఉన్నాయి దీనికి. ఈ వైబ్సే డిఫరెంట్. మా వాళ్ళు అయితే ఆల్రెడీ కిందకి వెళ్ళి అరిసేసుకుంటున్నారు. అంటే ఉత్సాహం మొత్తానికి రీచ్ అయ్యామని. చాలాసార్లు వెళ్దాం అనుకున్నాం కానీ కుదరకి వెళ్ళలేదు. మొత్తానికి అయితే రీచ్ అయ్యాం. అమ్మా చాలా స్లిప్పరీగా అయితే ఉంది. చాలా జాగ్రత్త. ఇక్కడైతే ఒక ప్రైవేట్ రిసార్ట్లా అయితే ఉంది. మా వాడు వస్తున్నాడు. ఒకసారి వ్యూ అయితే చూడండి మీరు. ఇంత కష్టపడింది ఈ వ్యూ గురించే. సో ఫ్రెండ్స్, ఫైనల్ వైజాగ్ గోవా. సో ఎలాగుందిరా? చాలా. సో మా వాళ్ళు వస్తున్నారు. ఇంకా కొన్ని అక్కడైతే ఉన్నారు. వాళ్ళు రావాలి. వాళ్ళ గురించి వెయిటింగ్. ఈ రాళ్ళు అయితే అసలు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చుట్టుపక్కల ఎవ్వరు లేరు. నైస్. So high, I'm hypnotized. What's up is down, what's left is right.
chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Flying, get on board. We're smiling on top of the world. Dangerous times, don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world, but keep the sky on your mind. Flying, get on board. We're smiling on top of the world. Flying, get on board. We're smiling on top of the బ్రేక్ ఎక్స్పీరియన్స్ చెప్పరా దీపు చాలా కష్టం అన్న, మీరైతే ట్రై చేయకండి. లే వృద్ధి ఎక్స్పీరియన్స్ చెప్పరా. చాలా కష్టంగా ఉంది. ఈసారి వచ్చినప్పుడు వాటర్ అన్నీ తీసుకొనే వస్తాం. ఓకే మరి ఈ బ్లాగ్ అయితే ఇంతేరా.